విజయనగరం జిల్లాలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగులైన బైరెడ్డి సూరిబాబుకు 6,000 రూపాయలను, జామి సన్యాసి రావుకు వృద్ధాప్య పింఛన్ పాత బకాయితో కలిపి 8,000 రూపాయలను, వి లక్ష్మికి 4,000 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదివారం సెలవు అయినప్పటికీ 2వ తారీఖున ఇవ్వకుండా పేమెంట్ చేయడం కూడా ఒక శుభపరిణామం కింద భావించాలి. దీనికి కూడా కన్సర్న్ మంత్రిగా మా కొండపల్లి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ విషయం మీద పర్టికులర్గా ఇనిషియేషన్ తీసుకొని మంత్రి గారు ఇనిషియేషన్ తీసుకొని చేయడం కూడా ఒక శుభపరిణామం కింద తీసుకోవాలి. ఈరోజు మనం చూస్తే సుమారుగా ఒక 11 గంటలకల్లా యాజ్ ఇట్ ఈజ్ ఒక మొత్తం స్టేట్ లెవెల్లో 80% వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది. ఆదివారం సెలవు అయినప్పటికీ 2వ తారీఖున ఇవ్వకుండా మళ్ళీ ఒక రోజు ముందుగానే ఈరోజు పెన్షన్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పడం